ఏపీ ప్రభుత్వంపై రోజా చేసిన వ్యాఖ్యలకు నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి కౌంటర్ ఇచ్చారు. వైసీపీ హయాంలో రాజారెడ్డి రాజ్యాంగం నడిచిందని, తమ ప్రభుత్వంలో అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తోందని అన్నారు. కూటమి పాలనలో ఏపీ ప్రశాంతంగా ఉందన్నారు. పోలీసు వ్యవస్థ ఎట్టుపోతుంది. రెడ్ బుక్ రాజ్యాంగానికి అనుగుణంగా లోకేష్ చెప్పిన దానికి తానా అంటే తందానా అన్నట్టుగా పోలీస్ వ్యవస్థ మారిపోవటం చాలా దురదృష్టకరం. కాకి చొక్కాలు వేసుకోవాల్సిన వాళ్ళు పసుపు చొక్కాలు వేసుకొని ఈరోజు అక్రమ కేసులు పెట్టుకుంటూ పోతుంటే ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు? రాబోయే కాలంలో దీనికి 10 ఇంతలు చేయమనా? ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, వ్యాపారస్తులు ఎవ్వరూ లేదు. వాళ్ళకి నచ్చలేదు అంటే అక్రమంగా కేసు పెట్టడం, లోపలేయటం. తెలుగుదేశం పార్టీ చెప్పినట్టు ఈరోజు చేస్తున్నారు కాబట్టి పోలీస్ వ్యవస్థ ఎంత దిగజారిపోయిందో మొన్న కేంద్రం ఇచ్చిన ర్యాంకింగ్ లో మీరే చూసారు. 36th ప్లేస్కి వచ్చింది. రోజమ్మా, నువ్వు కూడా ఒక విమర్శించే స్థాయికి వచ్చావంటే మరి అది నవ్వాలో ఎడవాలో అర్థం కావట్లేదు. నువ్వెంత, నీ బతుకెంత? ఈరోజు రాష్ట్రంలో రెడ్ బుల్ పాలన జరుగుతుంది, అక్రమ కేసులు పెడుతున్నారు, వైసీపీ కార్యకర్తలు వేధిస్తున్నారు అని మాట్లాడుతుంటే ఆశ్చర్యంగా ఉంది. మరి పోలీస్ అధికారులు పసుపు చొక్కా తొడుక్కోండి. ఓ రోజా, మీ ప్రభుత్వంలో ఎన్ని అరాచకాలు చేశారు, ఎన్ని అన్యాయాలు చేశారు. మీరు పోలీసులు ఎట్ట వాడుకున్నారు, అధికారులు ఎట్ట వాడుకున్నారు, ప్రజానీకానికి అంతా తెలుసమ్మా. రోజా, నువ్వేం కొత్తగా చెప్పబడలే. నీ సంగతి తెలుసు, నీ ప్రభుత్వం సంగతి తెలుసు. నీది ఒక ప్రభుత్వం, నువ్వు ఒక మనిషివి, వలస పక్షివి. ఒక మర్డర్ కేసు ముద్దాయిలు చూసడానికి వచ్చావు, చూసిన దాన్ని వెళ్ళిపోవాలి. మాది అంబేద్కర్ రాజ్యాంగం, రాజారెడ్డి రాజ్యాంగం కాదు మాది. అంబేద్కర్ గారి రాజ్యాంగం కాబట్టే ఈరోజు నెల్లూరుకి నువ్వు రాగలిగావు, మాట్లాడగలిగావు, మళ్ళీ తిరిగి పోగలిగావు.